హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్ అండ్ మిల్ మేకర్తో కర్రీ చేస్తున్నా. దీనికోసం ఆనియన్స్, ఒక ఆనియన్, 3-4 మిర్చి అండ్ 2 టమాటోస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత పోపు దినుసులు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకున్నా నేను. తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్, మిల్ మేకర్, ఆనియన్స్ అండ్ టమాటో ఇవన్నీ ఒకేసారి వేస్తున్నామండి. విడివిడిగా కాకుండా ఒకేసారి తిరగమూత పెడుతున్నాను నేను. చాలా సింపుల్గా అయిపోయింది. ఒక 15 to 20 minutes లోపే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది మగ్గటానికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 to 8 minutes మగ్గించుకోవాలి. ఇది మగ్గుతూ ఉంటుంది, మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో మష్రూమ్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 to 8 minutes. ఇంకా కర్రీ అనేది కాస్త దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ వేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇందులోనే ధనియాల పొడి, మీకు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను గరం మసాలా యాడ్ చేయలేదండి, కొంచెం స్పైసీగా ఉంటుందేమో నేను యాడ్ చేయాల. నాన్ వెజ్ అప్పుడే నేను గరం మసాలా యాడ్ చేస్తా. కారం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇందులోకి నేను ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇంకా కర్రీ అనేది రెడీ అయినట్టే. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మా వీడియో కనుక నచ్చితే మా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.